జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అంతా రామమయం, జగమంతా రామమయం. జగదానందుడు, ఆనందకారకుడు ఆ శ్రీరాముడు. అయోధ్యానగరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఓ మహాచరిత్ర. ఇది చరిత్రలో లిఖించబోయే మరో సువర్ణ అధ్యాయం. ఈ చరిత్ర పుటల్లో పాలు పంచుకోబోతున్న మనందరి జన్మ ధన్యం. సీతారామతత్వం ఆనందదాయకం. జీవన విధానాన్ని తెలియజెప్పే ఓ అద్భుత దృశ్య కావ్యం. శ్రీరామ చరిత్రను ఎంతో మంది దర్శకులు తమదైన శైలిలో తెరకెక్కించారు. చరిత్రలో శ్రీరాముడంటే మొదటిగా గుర్తుకొచ్చేది వెండితెరపై నటించిన ఎన్టీఆర్. ఆయన చేసిన లవకుశ సినిమా చూసి ఈ రోజుకి ఆయనను శ్రీరాముడుగా ప్రతి ఇంట్లోనూ కొలుస్తారు. అలాగే బాపుగారి సినిమాలు చూస్తే ఆయన చేసిన సంపూర్ణ రామాయణం, శ్రీరామరాజ్యం సినిమాలే కాదు, తన ప్రతి సినిమాలోనూ రాముని మీద షాట్ తీయనిదే చిత్రం ఉండదు. బాపు ప్రతి సినిమాలో రాముని విగ్రహాలను గమనించండి, ప్రత్యేక రీతిలో ఉండడం, ఓ శ్రీరామ కీర్తన ఖచ్చితంగా ఉండడం ఆనవాయితీ. బాపుగారికి రాముడంటే అంత ఇష్టం. మరి బాపు బొమ్మ ఎంత ప్రత్యేకమో బాపు రాముడు కూడా అంత మనోహరం. మానవ జీవన శైలికి ఆధారం మన ఇతిహాసాలు. ఈ ఇతిహాసాలే ఇతివృత్తంగా మూల కథలు మలచబడతాయని నిరూపించిన దర్శకులు బాపుగారు. బాపు రమణీయం ఎంత కమనీయమో అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ అంత కన్నుల పండుగ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.